ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా మేషరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా ఏప్రిల్ 12వ తేదీ ఆదివారం రోజున మీ యొక్క దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున అయితే మీకైతే బయటకైతే చూస్తే కనుక ఇది ఒక సాధారణమైన రోజులాగా అనిపించినా కూడాను లోపల మాత్రం కొన్ని జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సినటువంటి సూచనలు అయితే కనిపిస్తున్నాయనే చెప్పాలండి. మీరు ఇప్పటి వరకు నడిచినటువంటి జీవితం ఒక సాఫీ మార్గంలో సాగుతుంటే ఈ రోజున కొన్ని చిన్న సంఘటనలు అయితే మీ యొక్క ఆలోచనలు కదిపించే అవకాశం కూడా కనిపిస్తుంది అనమాట. కాబట్టి ప్రత్యేకంగా ఒక స్త్రీ పాత్ర అనేది ఈ రోజున మీకు కొంచెం కీలకంగా మారేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయండి. ఆమె మీ యొక్క జీవితంలో ఒక కొత్త వ్యక్తిగా కావచ్చు, లేదంటే చాలా కాలంగా మీకు పరిచయం ఉన్నటువంటి వారితో ఎవరో ఒకరు అవ్వచ్చు, లేదంటే బయటకు చూస్తే చాలా మంచిగా మాట్లాడుతుంది, మీకు బాగోగులు అన్నీ కూడా అడుగుతుంది, మీకు సహాయం చేస్తున్నట్లుగా మీకు కనిపించవచ్చు. కానీ అదే సహాయం ఆమె యొక్క మనసులో మీపై ఒక అసంతృప్తిని అంతా కూడా భగవాన్ నెమ్మదిగా కూడా మీకైతే పెరుగుతూ ఉంటుందన్నమాట. అవకాశం కూడా చాలా ఎక్కువగానే కనిపిస్తుందండి. మీరు అనుకోకుండా చేసినటువంటి ఒక మాట, లేదంటే మీ యొక్క ప్రవర్తన వచ్చినటువంటి ఒక చిన్న మార్పు అనేది కూడా ఆమెను బాధ పెట్టి ఉండవచ్చు. మీ యొక్క భావన ఇప్పటి వరకు బయటకు రాకపోయినా కానీ ఈ రోజు అది ఏదో ఒక రూపంలో బయటకు వచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తుందండి. ముఖ్యంగా ఆమె పేరు ఒక ప్రత్యేకమైనటువంటి అక్షరంతో ప్రారంభమైనటువంటి సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఆ అక్షరం మీకు తెలిసినటువంటి వారు ఎవరో ఆ యొక్క వ్యక్తిని అయితే మీరు ఖచ్చితంగా గుర్తుకు తెచ్చుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అందుకే ఈ రోజున మీరు ఎవరితో కూడా మాట్లాడుతున్నారు, ఎవరిని ఎంతవరకు నమ్ముతున్నారు, ఎవరి విషయంలో ఏ విషయంలో కానీ జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి పూర్తి అవగాహన అనేది తప్పకుండా ఉండాలండి. కాబట్టి ఇంతకీ ఆ స్త్రీ ఎవరు, దీనివల్ల ఎటువంటి పరిణామాలు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి. సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు అయితే చాలా మంది ఉంటుంటారు కదా. మరి ఇటువంటి వారి అందరికీ కూడా శ్రీ దుర్గామాత వారి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడినండి గురువు గారు శివరామదాసు స్వామి గారు. మనం ఎక్కడ ఉన్న ఎటువంటి దూర ప్రాంతాల్లో ఉన్న మన యొక్క గురుగారిని అయితే ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చండి. మన గురుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 7989049722. మీకు అది ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చండి. దానికి తగినటువంటి పరిష్కార మార్గాన్ని పూజల రూపంలో కానీ పరిహార రూపంలో వితిన్ డేస్లోనే మన యొక్క గురుగారు అయితే మీకు అయితే తెలియపరుస్తారా అండి. గురుగారు చెప్పినట్లుగా జరుగుతుంది. మన యొక్క గురుగారు చాలా మంది కూడా లబ్ధి పొందినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఖచ్చితంగా మీకున్నటువంటి సమస్యల చిక్కుల వల్ల నుండి అయితే మీకు మీరుగా బయటపడినటువంటి వారు అవుతారు. ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక మేషరాశి అనేది రాశిచక్రంలోని మొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు మేషరాశి పరిధిలోకి వస్తారు. మేషరాశి వారికి అధిపతి కుజుడు. ఇక ముఖ్యంగా వీరి గురించి చెప్పాలి అంటేనండి సహజంగానే మంచి మనసు కలిగినటువంటి వారని చెప్పాలండి. కాబట్టి వీరు ఎవరిని కూడా అనుమానించకుండా అందరితో కూడా స్నేహంగా ఉండాలనేసి అనుకుంటూ ఉంటారు. కానీ కొన్నిసార్లు అదే మంచితనం ఎదుటి వారికి అర్థం కాకపోవచ్చు. చిన్న అపార్థాలు కూడా వీరికి పెద్దగా మారేటువంటి అవకాశం కూడా కనిపిస్తుందండి. ఈ రోజు మీకు చిన్న హెచ్చరికలుగా తీసుకోవాల్సినటువంటి ప్రతి ఒక్క మాటను కూడా ఆలోచించి మాట్లాడవలసి ఉంటుంది. ఎవరిని కూడా గుడ్డిగా అయితే అసలు నమ్మకండి. మీ యొక్క వ్యక్తిగత విషయాలను అందరితో కూడా అసలు పంచుకోకండి. ఇది బయటపడవలసిన విషయం కాదండి. కానీ ఆలస్యంగా చేయకూడని పరిస్థితి. ఎందుకంటే ఈ రోజు జరిగేటువంటి ఒక చిన్న సంఘటన కూడా మీ యొక్క మనసును ప్రభావితం చేసే అవకాశం కూడా చాలా ఎక్కువగా అనిపిస్తుంది. మరి ఇంతకీ ఆ స్త్రీ ఎవరు, ఆమె పేరు ఏ అక్షరంతో మొదలు కాబోతుంది, ఆమె వల్ల ఎటువంటి పరిస్థితులు అనేవి మీకు రావచ్చు అనే విషయాలన్నింటినీ కూడా ఇప్పుడు మనం పూర్తిగా వివరంగా తెలుసుకుందాం. అయితే ఇక ఈ యొక్క రాశి వారు ఎవరినైనా కానీ అంటే మీరు మొట్టమొదటిసారిగా మన యొక్క ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకైతే ఒక చిన్న సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. మరి కొందరికి షేర్ చేయడానికి అయితే ప్రయత్నించండి ఫ్రెండ్స్. ఇక మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఇక వీరి యొక్క దినఫలితాల ప్రకారం రేపటి రోజున జరగబోయేటువంటి పూర్తి అంశాల గురించి వివరంగా తెలుసుకుందాం. ఇక ఈ యొక్క రహస్య వారికి గురించి చెప్పాలి అంటే వీరి యొక్క ఆలోచన కానివ్వండి, జ్ఞానం కానివ్వండి, విభిన్నమైనటువంటి దృష్టికోణం ఈ యొక్క రాశి వారికి ఒక ప్రత్యేకత అనే చెప్పాలి. అయితే రేపటి రోజున వీరికైతే శని భగవాను యొక్క అనుగ్రహం కూడా చాలా అధికంగా ఉండబోతుందండి. ప్రధాన దేవుడు కాబట్టి శని భగవానుడు వీరికి ఈ యొక్క గ్రహం యొక్క అనుకూలత కూడా చాలా ఎక్కువగా ఉండబోతుంది అని చెప్పాలి. అలాగే శివుడు కూడా మీకు చాలా అనుకూలంగా ఉండేటువంటి దైవం అని చెప్పాలండి. వీరిని పూజిస్తే మీ యొక్క జీవితంలో అడ్డంకులన్నీ తగ్గిపోతాయని చెప్పాలి. స్థిరత్వం కూడా మీకైతే పెరుగుతుందండి. ఇక చేసుకోవాల్సినటువంటి కొన్ని పూజలు వచ్చేసి శనివారం రోజున మీరు నల్ల నువ్వులతో ఈ విధంగా దానం అయితే చేయండి. శివాలయంలో దీపం అనేది వెలిగించడం, ఎందుకంటే విశ్లేషంగా మీకు శనివారం చాలా అనుకూలంగా ఉంటుంది అని చెప్పాలి. ఓం శివాయ లేదంటే ఓం శనీశ్వరాయ నమః అనేసి తప్పకుండా మీరైతే జపించుకుంటూ ఉండండి. ఇది మీపై ఉన్నటువంటి నెగిటివ్ ప్రభావాలన్నింటినీ కూడా పూర్తిగా తొలగిస్తుంది అనమాట. ఇక వీరి యొక్క మనసు
మనస్తత్వం చాలా ప్రత్యేకమైనటువంటి చాలా ప్రత్యేకమైనటువంటి వ్యక్తులుగాను కొత్తగా ఆలోచించేటువంటి స్వభావం, అందరితో కూడా కలిసిపోవాలి అనేసి అనుకుంటూ ఉంటారండి. కానీ లోపల తమ యొక్క భావాలను అయితే బయట పెట్టరని కూడా చెప్పుకోవాలి. వీరు ఎప్పుడూ కూడా స్వతంత్రంగా ఉండడానికే కోరుకుంటూ ఉంటారండి. వీరి యొక్క మంచి మనసు వల్ల కొన్నిసార్లు అందరినీ కూడా నమ్మడం వల్ల ఇబ్బందులు అనేవి కూడా పడుతూ ఉంటారు. ఇక రేపటి రోజున మీకు కలిసి వచ్చేటువంటి రంగు వచ్చేసి నీలం రంగు అండి, నలుపు. ఇవి రెండు కూడా మీకు ఎంతో కలిసి వచ్చేటువంటి రంగులని చెప్పాలి. 4 మరియు 2 ఈ రెండు కూడా ఈ రెండు సంఖ్యలు కూడా మీకు అదృష్టపు సంఖ్యలుగా కనబరుస్తూ ఉన్నాయి. ఇక మీకు రేపటి రోజున పడమర దిక్కు, దక్షిణ దిక్కు, పడమర ఈ యొక్క మీరు ఏ పనుల మీద బయటకు వెళ్తున్నా ఈ 2 దిక్కులు అయితే మీకు చాలా, ఈ యొక్క 2 దిశలు కూడా మీకు చాలా అనుకూలంగా ఉంటాయన్నమాట. ఇక రేపటి రోజున మిశ్రమంగా ఉన్నప్పటికీ కూడాను మీరందరికీ కూడా అనుకూలంగా మారేటువంటి సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయండి. ముఖ్యంగా కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న అపార్థాలు అనేవి రావచ్చండి. ఒక వ్యక్తి ఒక స్త్రీ వల్ల ప్రత్యేకంగా కొంచెం మానసిక ఒత్తిడి కూడాను పెరగవచ్చు. మీ మాటలను తప్పుగా అర్థం చేసుకునేటువంటి పరిస్థితులు కూడా రావచ్చు. కానీ మీరైతే ఓపికగా ఉండేటువంటి సమస్యలు అనేవి పెద్దగా మారవు, మీకు అనుకూలంగా కూడా మారకపోతాయి. ఇక మీకు తీసుకునేటువంటి నిర్ణయాలు అనేవి సరిగ్గా ఉంటాయండి. ముఖ్య సూచనలు ఏమంటాయండి, ఎవరిని కూడా అసలు రేపటి రోజునైతే మీరు అయితే గుడ్డిగా నమ్మకండి. మీ యొక్క విషయాలను, మీ యొక్క పర్సనల్ విషయాలను, మీ యొక్క వ్యక్తిగత విషయాలను అసలు ఎవరితో కూడా మీరైతే బయటకు పెంచుకోకండి. కోపం వచ్చినా కానీ వెంటనే మీరైతే స్పందించకండి. మీరు నిశ్శబ్దంగా ఉంటే ఆ యొక్క సమస్యలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయని కూడా గుర్తుపెట్టుకోండి. ఇక ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున సాధారణంగానే కనిపించినప్పటికీ కూడా లోపల మాత్రం జాగ్రత్త అనవసరమైనటువంటి సూచనలు కూడా మీకు కనిపిస్తూ ఉన్నాయండి. ముఖ్యంగా చెప్పాలంటే ఒక స్త్రీ విషయంలో మీరు కొంచెం అప్రమత్తంగా ఉండవలసిన సమయం అనేది చెప్పుకోవాలి. ఈ స్త్రీ మీ యొక్క జీవితంలో కొత్తగా వచ్చిన వ్యక్తి కావచ్చు, లేదంటే మీకు చాలా కాలంగా తెలిసినటువంటి ఎవరో ఒక వ్యక్తి కావచ్చు. బయటకు చూస్తే చాలా మంచిగా మాట్లాడుతుంది, మీ యొక్క భావోద్వేగాలన్నింటినీ కూడా అడుగుతుంది, మీకు స్నేహంగా ఉంటుంది కనిపిస్తుంది. ఈ విధంగా అదే ఒక సమయంలో ఆమె మనసులో మీపై ఉండేటువంటి ఒక దేశం అసంతృప్తి గత కొంత సంవత్సరాలుగా మీరు నెమ్మదిగా పెరుగుతూ వచ్చిందండి. మీరు అనుకోకుండా చేసిన ఒక చిన్న సహాయం, ఒక చిన్న విషయం, ఒక చిన్న మాట, లేదంటే ఈ యొక్క పరిస్థితి అనేది ఆమె యొక్క మనసులో ఒక గాయంగా పెట్టేసి ఉంచుకుంది. ఆ యొక్క గాయం ఇప్పుడు ద్వేషంగా మారి మీ యొక్క జీవితంలో ప్రశాంతంగా ఉండకూడదనేసి ఆమె లోపల భావించి ఆ యొక్క ఆవేశంగా ఉందండి. ముఖ్యంగా ఆమె చేసిన ప్రయత్నాలు ఏంటి అంటే మీకు కుటుంబంలో చిన్న చిన్న విషయాలను పెద్ద గొడవలుగా మార్చడం, భార్యాభర్తల మధ్య అపార్థాలు కలిగించడము, మీ యొక్క మాటలు అన్నింటినీ కూడా వక్రీకరించి చెప్పడము, మీపై నమ్మకం అని తగ్గించేటువంటి పరిస్థితులు కూడా స్పష్టంగా చాలా నెమ్మదిగా ఆ యొక్క దాంపత్య జీవితం, కుటుంబ శాంతి అనేది దెబ్బతీసే విధంగా చేయాలనేసి ప్రయత్నిస్తూ ఉన్నాయండి. అయితే కాబట్టి ఈ యొక్క స్త్రీ పేరు అక్షరం అనేది ఏ అక్షరంతో ప్రారంభమయ్యేటువంటి అవకాశం అనేది ఉంటుంది కూడా తెలుసుకుందామండి. ముఖ్యంగా ఎస్ లెటర్ అండి, SMR అనేటువంటి P ఈ లెటర్లతో మీకు ఎవరైనా కానీ ఏ లెటర్తో ఉన్నటువంటి అక్షరాలు పేరున్నటువంటి మొదలైనటువంటి వ్యక్తులు, మీకు ఈ యొక్క జీవితంలో ఉన్నటువంటి వ్యక్తులు, ఇటువంటి విషయాల్లో మీరు ప్రత్యేకంగా జాగ్రత్తగా ఉండాలండి. ఇది మీరు బయటపడవలసినటువంటి విషయం కాదండి, కానీ గమనించుకోవాల్సినటువంటి ఒక చిన్న హెచ్చరిక. ఎందుకంటే ఈ యొక్క రాశివారు చాలా మంచివారండి. అందులో స్నేహంగాను అందరితోనూ మంచిగా మాట్లాడుతూ ఉంటారు. అదే మంచితనం కొన్నిసార్లు ఎదుటి వారికి అవకాశంగా మారుతూ కూడా ఉంటుంది. కాబట్టి రేపటి రోజున మీరు చేసుకోవాల్సిందని ఏంటంటే ఏం చెప్పినా కూడా వెంటనే మీరైతే అసలు నమ్మకండి. మీ ఇంటి విషయాలను అయితే బయటతో ఎవరికి కూడా చెప్పుకోండి. భార్యాభర్తల మధ్య క్లారిటీ అనేది ఉంచుకోండి. ఇక ఎవరి వల్ల అయినా కానీ అనుమానం అనేది వస్తే కొంచెం దూరంగా ఉండడం అయితే చాలా మంచిదండి. ముఖ్యంగా ఆ యొక్క వ్యక్తి మీకు తారసపడే మీరైతే మర్యాదగా ఉండండి, కానీ ఎక్కువగా దగ్గర అనేది అవ్వకండి. మీ యొక్క నిర్ణయాలు మీరే తీసుకోండి. ఆమె యొక్క మాటలకు ఎక్కువగా ప్రాధాన్యత అయితే అసలు ఇవ్వకండి. ఇక గుర్తుంచుకోండి, మనకు హాని చేసినటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా శత్రువుల్లాగా మనకు అయితే కనిపించరు. కొన్నిసార్లు మన వాళ్ళు లాగానే నటిస్తూ ఉంటారు. మన ముందు మంచిగా నటించి మనకు మాత్రం గోతులు తమ్మడానికి సిద్ధంగా ఉంటారండి. ఈ రోజు కొంచెం జాగ్రత్తగా ఉంటే ఎలాంటి సమస్య వచ్చినా కానీ పెద్దగా మీకైతే ఇబ్బందులు పడరన్నమాట. అయితే ఈ యొక్క రాశి వారికి ఈ మధ్య ఒక విషయం గమనించుకుంటూ ఉండవచ్చండి. రాత్రి నిద్రలో కొంచెం విచిత్రమైనటువంటి కళ్ళు వస్తూ ఉండడం చాలా మందికి కూడా, కొంతమందికి వస్తూ ఉంటాయండి, కొంతమందికి ఏంటంటే రాలేకపోతూ ఉంటాయి అన్నమాట. ముఖ్యంగా మీ యొక్క సర్పాలు పాములు లేదంటే ఇతర జంతువులు కనిపించడం మీకు అనిపిస్తున్నాయా? అయితే ఇది సాధారణంగా కనిపించేటువంటి కళ్ళు అనిపించి కొన్ని సందర్భాలు అయితే మన యొక్క మనసులో కొన్ని ఆందోళనలు, భయాలు, ఒత్తిడికి సంకేతాలుగా కూడా ఉండవచ్చు అన్నమాట. అయితే ఈ రోజున మీ యొక్క జీవితంలో ఎదుర్కొనే టెన్షన్లు, అనుమానాలు, ఒత్తిడులు ఇటువంటివి అన్నీ కూడా అవచేతనంతలోనే నిలిచిపోతాయండి. రాత్రి నిద్రలోనే ఆమె మీ ఈ విధంగా ఈ యొక్క రూపం అనేది దాల్చి కనిపించవచ్చు. అందుకే ఇలాంటి కళ్ళు వస్తున్నటువంటి భయపడవలసిన అవసరం ఏది కూడా లేదు, కానీ గమనించుకోవడం మాత్రం చాలా అవసరం అండి. ఇక ఇటీవల ఎక్కువగా ఆలోచిస్తున్న విషయాలు ఉన్నాయా? ఎవరైనా కానీ వ్యక్తి వల్ల మానసికంగా ఇబ్బందులు పడుతున్నారా? కుటుంబంలో లేదంటే సందర్భాల్లో ఒత్తిడి అనేది ఉందా? ఇటువంటి పరిస్థితులు ఉంటే కనుక అవే కళ్ళ రూపంలో బయటపడేటువంటి అవకాశం కూడా ఉందండి. కొందరు దీన్ని ఏమంటారంటే దోషంగా భావిస్తూ ఉంటారు, కానీ ప్రతి ఒక్క కళకు అలా అర్థము అనేది పెట్టుకోవాల్సిన అవసరం
ఏది కూడా లేదు కదండి. అయినప్పటికీ కూడా మీ యొక్క మనసు అనేది శాంతంగా కొన్ని ఆధ్యాత్మిక పద్ధతులను కూడా అవలంబిస్తూ ఉన్నానండి. చేయవలసినటువంటి సాధారణంగా పూజలు ఏంటి అంటే కనుక ఇలా కళ్ళు కనుక పాములు కనుక ఇలా ఈ సర్పాలు ఇంకా ఏదైనా జంతువులు కానీ మనకు కనిపిస్తూ ఉంటే కనుక ప్రతిరోజు ఉదయం లేవగానే నిద్రపోయే ముందు ఓం నమ శివాయ అని 11 సార్లు కానీ 21 సార్లు కానీ తప్పకుండా జపించుకుంటూ ఉండండి. ఇంట్లో దీపం వెలిగించుకొని కొద్దిసేపు ధ్యానము అనేది చేసుకుంటూ ఉండండి. దేవుడి ముందు నీళ్లు పెట్టే ప్రార్థన అనేది చేసుకుంటూ ఉండండి. ఇవి ఈ యొక్క మనసుకు ప్రశాంతతను తప్పకుండా ఇస్తాయన్నమాట. నిద్రపోయే ముందు మొబైల్ వాడకం పూర్తిగా తగ్గించండి. ప్రశాంతకరమైనటువంటి సంగీతము తప్పకుండా వింటూ ఉండండి. ఇది ఇబ్బందులు కలిగించినప్పుడు విషయాలను తగ్గించేటువంటి ప్రయత్నాలు అయితే ఖచ్చితంగా చేయండి. ప్రతి ఒక్క కళను మీరు భయంగా తీసుకోవద్దు. మీ యొక్క ఆరోగ్యము, నిద్ర, మానసిక పరిస్థితి అంతా కూడా ముఖ్యమే. ఇలాంటి కళలు వస్తూ ఉంటే మీరైతే అసలు భయపడకండి. అవి మీ యొక్క మనసును ఇచ్చేటువంటి ఒక సంకేతం మాత్రమే. మీ యొక్క మనసుకు ప్రశాంతంగా ఉంచుకోండి. దేవునిపై నమ్మకాన్ని పెట్టుకోండి. ఇక అవసరమైతే నిపుణుల యొక్క సలహాలు కూడా సంప్రదించి ఉండండి. మనసును అంతా కూడా ప్రశాంతంగా ఉంటే ఎటువంటి భయము అనేది మనపై ప్రభావితం అయితే చూపదండి. ఇక ఈ యొక్క రాశి వారికి అన్ని విషయాలు కూడా రేపటి రోజున చాలా అనుకూలంగా ఉంటుందన్నమాట. ఇక ఈ యొక్క సమయం ప్రత్యేకమైనటువంటి విషయం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉందండి. అలాగే మీరు ఎదుగుతుంటే అందరూ కూడా మీకోసం సంతోషపడతారు. కొంతమంది మాత్రం మీ యొక్క ఆనందాన్ని చూసి అసూయ పడుతూ ఉంటారండి. ఇన్నాళ్ళు మీరు ఎంత బాగా ఎందుకు ఉన్నారు ఆ యొక్క అనేటువంటి భావన అనేది మీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. మీకు తెలియకుండా నెగిటివ్ ఎనర్జీ అనేది స్పష్టించేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉందండి. అయితే రేపటి రోజున ఉద్యోగంలో అనుకూలత అనేది చాలా ఎక్కువగానే కనిపిస్తుంది. మీ యొక్క పనికి గుర్తింపు వచ్చేటువంటి అవకాశం కూడా ఉందండి. ఇక డబ్బు విషయంలో మీ యొక్క ఉపశమనం అనేది చిన్న ఆదాయంగా వచ్చేటువంటి అవకాశం అంటే ఖర్చులు అనేది కంట్రోల్ అయితే మీకు అంతా కూడా శుభప్రదంగానే ఉంటుందండి. ఇక సంబంధాలు కాస్త మెరుగుపడుతూ ఉంటాయి. ఇక అపార్థాలు అన్నీ కూడా తగ్గి మీ యొక్క రేపటి రోజున మీ యొక్క కుటుంబ సభ్యులతో ఎక్కువగా మీకు సంతోషాన్ని పంచుకునేటువంటి సమయంగా కూడా మీకైతే మిగలబోతుంది అని కూడా చెప్పుకోవాలి. ఇంట్లో ఆనందము అనేది పెరుగుతుంది. ఇంట్లో శాంతి కూడా మీకైతే నెలకొంటుందండి. ఇక కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. చిన్న చిన్న విషయాలు పట్టించుకోకపోతే ఇంకా అంతా కూడా శుభప్రదంగానే ఉంటుందండి. ఇక మీ యొక్క చదువులో కాన్ఫిడెన్స్ బాగా పెరుగుతుంది. కొత్త విషయాల్లో సులభంగా మీకైతే అర్థమవుతూ ఉంటాయి. ఇక వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి కొత్త అవకాశాలు కనిపిస్తూ చిన్న లాభాలు రావచ్చు, లేదంటే కొత్త పరిచయాలు కూడా మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయన్నమాట. ఇక ఆరోగ్య విషయంలో శారీరకంగా బాగానే ఉంటుందండి. కానీ మానసికంగా ప్రశాంతత ఉండడం అయితే చాలా మంచిది కదా. ఇక ప్రయాణం అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయండి. కొత్త అవకాశాలు కూడా మీకు వస్తాయి. ఇక ఈ యొక్క రాశి వారు మీరు ఎదుగుతున్నప్పుడు మీపై దృష్టి ప్రభావం అనేది కూడా సహజంగానే ఉందండి. మీరు చాలా జాగ్రత్తగా ఉంటే కనుక ఎటువంటి నెగిటివ్ ప్రభావితం అనేది మిమ్మల్ని ఏది కూడా తాకలేదన్నమాట. దేవుణ్ణి ఎప్పుడూ కూడా మనస్ఫూర్తిగా నమ్ముతూ ఉండనండి. ఇక మీకు కుటుంబాన్ని దగ్గరగా ఉంచుకోండి. ఎవరిని కూడా మీరు గుడ్డిగా నమ్మకండి. దృష్టి కన్నా కూడా దైవం ఉంటే భయం ఏది కూడా ఉండదు. మీ యొక్క అంటే ఈ యొక్క జాగ్రత్త, ఈ యొక్క రక్షణ కవచమే మీ యొక్క భక్తికి మీ యొక్క బలము అనేది మీకు బలంగా అన్నట్లుగా అనిపిస్తుంది అనమాట. ఇక సంతోషంగా ఆనందంగా మీ యొక్క జీవితాన్ని అయితే గడుపుతారండి. సో మీ యొక్క జీవితంలో మీ యొక్క ఎదుగుదల ఉన్న చోటనే మీకు పరీక్షలు కూడా ఉంటాయనేసి మీరైతే ఖచ్చితంగా జాగ్రత్తగా గమనించుకోనండి. కనుక మీపై పడేటువంటి ప్రతి ఒక్క దిష్టి, ప్రతి ఒక్క అడ్డంకిని కూడాను మీ ముందుకు నిలబెట్టలేదు. ఈ యొక్క వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.